Hi, my dear beloved students. This is yours Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. ఈ వీడియో క్లాస్ యందు బయాలజీకి సంబంధించినంత వరకు జంతువులు ప్రత్యేకతలు పార్ట్ 2 వీడియోకి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ వీడియోని జస్ట్ మీరు వింటే సరిపోతుంది. సో రాసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఐ విల్ ఇంజెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ మైండ్. సో కీప్ ఇన్ యువర్ మైండ్. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఒక 50 రకాలైనటువంటి జంతువుల్ని ఇక్కడ పేర్కొనటం జరిగింది. సో ఇందులో భాగంగా ఫస్ట్ వన్ ఇక్కడ మనకి అమీబా. ఈ అమీబాకు సంబంధించినంత వరకు ఎగ్జామినేషన్లో మనకి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు అనేది చూద్దాం. సో అమీబా ప్రోటియస్, దీన్ని మనం జనరల్గా ఈ ప్రోటియస్ యానిమల్ క్యూల్ అని పిలుస్తాం. అమీబా ప్రోటియస్. సో ఇది ఒక సముద్ర దేవత అనేటువంటి మీనింగ్ అనేది వస్తుంది. యాక్చువల్లీ యానిమల్ క్యూల్స్ అంటే జంతుకాలు. ఎందుకనగా ఈ ప్రోటోజోవా జంతువులని కనుగొన్న శాస్త్రవేత్త యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఈ యాంటోనీ వాన్ లీవెన్హాక్ బ్యాక్టీరియాని కనిపెట్టడం జరిగింది, ప్రోటోజోవా జంతువుని కనిపెట్టడం జరిగింది, ఆర్బీసీని కూడా కనిపెట్టడం జరిగింది. సో కావున ఇక్కడ ఈ ప్రోటోజోవా జంతువులని యానిమల్ క్యూల్స్ అని పిలిచిన శాస్త్రవేత్త ఎవరిని అడిగితే యాంటోనీ వాన్ లీవెన్హాక్ అని పిలుస్తాం. మరి అమీబా కనుక తీసుకున్నట్లయితే దీనికి నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఉండదు. శరీరంలో జనరల్గా పరిశీలించినట్లయితే వీటిలో మనకి మిథ్యాపాదాలు అనేవి కనిపిస్తాయి, సూడోపోడియా అని పిలుస్తాం. సో ఈ సూడోపోడియా లేదా మిథ్యాపాదాల సహాయంతో చలించే జంతువే అమీబాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అమీబాలో మనకి సంకోచ రిక్తికలు కూడా ఉంటాయి. ఇవి ద్రవాభిసరణ క్రమతకి తోడ్పడతాయి, ఆస్మోరెగ్యులేషన్ అని పిలుస్తాం. సో కాబట్టి అమీబాలో ఉన్నటువంటి ఈ సంకోచ రిక్తికల యొక్క విధి అని అడిగితే ద్రవాభిసరణ క్రమత అని చెప్పొచ్చు. అలాగే మిథ్యాపాదాలు అనేవి చలనానికి మరియు ఆహార సేకరణకి కూడా తోడ్పడతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ పారామీషియం. ఈ పారామీషియంని మనం స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని పిలుస్తాం. కాలిచిప్పు ఆకృతిలో ఉంటుంది పారామీషియం. సో ఈ పారామీషియంలో సీలియా అనేవి చలనాంగాలుగా తోడ్పడతాయి. కాబట్టి పారామీషియం దేని సహాయంతో చెల్లిస్తుంది అని అడిగితే సైలికలు లేకపోతే సీలియా అని పిలుస్తాం. ఈ సైలికలు ఆహార సేకరణ కూడా తోడ్పడతాయి. నెక్స్ట్ యూగ్లీనా. ఈ మొక్కలకి మరియు జంతువులకి మధ్య సంధానకర్త. ఇట్ ఈస్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక్క జంతువులోనే మనకి ఈ క్లోరోప్లాస్ట్లు కలిగినటువంటి ఏకైక జంతువుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు యూగ్లీనా. అందువల్ల కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే జంతువు అని అడిగితే యూగ్లీనా చెప్పాలి. యూగ్లీనాలో 2 కషాబాలు అనేవి ఉంటాయి. ఈ కషాబాలు జనరల్గా చలనానికి తోడ్పడ్డాన్ని గమనించాలి. ఈ కషాబాల్లో మనకి ఫ్లాజెల్లిన్ అనేటువంటి ప్రోటీన్ కూడా ఉండటాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ బాబీసియా, స్మాలెస్ట్ ప్రోటోజోవన్, అతి చిన్న ప్రోటోజోవా జంతువుగా గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇది సింహాల్లో బాబీసియోసిస్ అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గిర్ నేషనల్ పార్క్లో సింహాలు చనిపోవడానికి ఇటీవల కారణంలో క్యానైన్ డిస్టెంపర్ వైరస్తో పాటు ఈ బాబీసియా అనేటువంటి ప్రోటోజోవన్ పారాసైట్ కూడా కారణం. స్మాలెస్ట్ ప్రోటోజోవన్. నెక్స్ట్ జియార్డియా. దీన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అంటాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అని పిలుస్తాం. సో ఇది జియార్డియా ముఖ్యంగా నేల విరేచనాలు డయేరియాని కలిగించే ప్రోటోజోవా జంతువుగా గుర్తుపెట్టుకోవచ్చు. జియార్డియా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్, డయేరియా లేదా నేల విరేచనాలను కలిగించే ప్రోటోజోవా జంతువు. నెక్స్ట్ ప్లాస్మోడియం. దీన్ని మలేరియల్ పారాసైట్ అని పిలుస్తాం. మానవుని యొక్క రక్త కణాల్లో ఉండి ఇది హిమోగ్లోబిన్ ఆహారంగా తీసుకోవటం అనేది తెలిసిందే. మలేరియా వ్యాధిని కలిగిస్తుంది. ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది ఏప్రిల్ 25గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రైకోనింఫా. ఈ ట్రైకోనింఫా అనేది చెదపురుగులు, వైట్ యాంట్స్ అని పిలుస్తాం. ఈ చెదపురుగుల యొక్క ప్రేగులో నివసించే ఒక ప్రోటోజోవన్ జంతువు ఈ ట్రైకోనింఫా. అందువల్ల ట్రైకోనింఫా మరియు చెదపురుగులు రెండింటికి మధ్య సహజీవనం లేదంటే సింబయాసిస్ ఉండటాన్ని గమనించాలి. సో చెదపురుగులు తీసుకున్నటువంటి ఆహారం ముఖ్యంగా చెక్క, దానిలో సెల్యులోజ్ ఉంటుంది. ఆ సెల్యులోజ్ని అవి జీర్ణం చేసుకోలేవు. కానీ ఈ ట్రైకోనింఫా సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఉత్పత్తి చేసి చెదపురుగులకి సెల్యులోజ్ జీర్ణక్రియలో తోడ్పడుతుంది. సో చెదపురుగుల ప్రేగులో ఇది ఆవాసం ఉంటుంది కాబట్టి రెండింటికి మధ్య సహజీవనం అనేది ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ ట్రైకోనింఫా. నెక్స్ట్ లోవా. ఈ లోవా అనేటువంటి పారాసైట్ ఏదైతే ఉందో ఈ లోవాని మనం ఆఫ్రికన్ ఐవామ్ అంటాం. ఎగ్జామినేషన్లో ఆఫ్రికన్ నేత్ర పురుగు అని దేన్ని పిలుస్తారు అని అడుగుతాడు. అది లోవాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పెరిపేటస్. దీన్ని వాకింగ్ వామ్ అంటాం.
అనిలిడా మరియు ఆర్థ్రోపోడా వర్గాల మధ్య సంధానకర్త. ఇట్ ఈస్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ అనిలిడా అండ్ ఆర్థ్రోపోడా సొఫైలా. ఈ రెండు వర్గాల మధ్య సంధాన సేతువు, సంధానకర్త, కనెక్టింగ్ లింక్గా పనిచేస్తుంది పెరిపేటస్. దీనిలో అనిలిడా లక్షణాలు మరియు ఆర్థ్రోపోడా లక్షణాలు రెండు ఉంటే వాకింగ్ వామ్ అని పిలుస్తాం. మొక్కలకి జంతువులకి మధ్య సంధానకర్త అని అడిగితే అది యూగ్లినా. నెక్స్ట్ టార్పిడో. ఈ టార్పిడోని మనం విద్యుత్ రే, ఎలక్ట్రిక్ రే అని పిలుస్తాం. సో దీనిలో విద్యుత్ అవయవాలు అనేవి ఉంటాయి. విద్యుత్ అవయవాలు అనేవి కండరాలు రూపాంతరం చెందగా ఏర్పడ్డాయి. ఐ మీన్ ఎలక్ట్రిక్ ఆర్గాన్స్ ఇన్ టార్పిడో దే ఆర్ ది మాడిఫైడ్ మజిల్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. విద్యుత్ రే చేప అని పిలుస్తాం, మృదులాస్థి చేప టార్పిడో. నెక్స్ట్ హిప్పో క్యాంపస్. దీన్నే మనం సీ హార్స్ అని పిలుస్తాం, సీ హార్స్. ఈ మగ చేపలో భ్రూణకోశం, బ్రూడ్ కౌచ్ ఉంటుంది, బ్రూడ్ పౌచ్. ఈ ఆడ చేపలు వచ్చి బ్రూడ్ పౌచ్లో గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల నుంచి పిల్లలు వచ్చేంత వరకు మగ చేపే సంతాన పాలన ప్రదర్శిస్తుంది. ఇది హిప్పో క్యాంపస్, దీన్ని సీ హార్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ హిప్పోపొటామస్. దీన్ని రివర్ హార్స్ అని పిలుస్తాం, రివర్ హార్స్. హిప్పోపొటామస్ అని పిలుస్తాం, రివర్ హార్స్. ఇది ఉభయచర క్షీరదము అని పిలుస్తాం. సో డే టైం అంతా కూడా నీటిలో ఉంటుంది, నైట్ పూట వచ్చేసరికి భూమి మీదకి వస్తుంది. హిప్పోపొటామస్. దీని యొక్క చెమట అనేది ఎరుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ సక్కర్ ఫిష్. దీన్ని చూసుకపు చేప అని పిలుస్తాం. సొరచేప కంటి పెట్టుకుని ఉండే చేప అని గుర్తుపెట్టుకోవాలి, సక్కర్ ఫిష్. దీనిలో పృష్ఠవాజ్యం, డార్సల్ ఫిన్ ఏదైతే ఉంటుందో పృష్ఠవాజ్యం సహాయంతో సొరచేప కంటి పెట్టుకుని ఉంటుంది. కాబట్టి సొరచేప ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది కూడా వెళ్తుంది, కాబట్టి దీనికి మంచి మంచి ఆహారం కూడా లభిస్తుంది. సక్కర్ ఫిష్ అని పిలుస్తాం. నెక్స్ట్ గోధురు కప్ప. దీన్ని మనం బిఫో అని పిలుస్తాం, బిఫో. దీని శాస్త్రీనామం గోధురు కప్ప. జనరల్గా ఈ గోధురు కప్పలో మనకి విషగ్రంథులు అనేవి ఉంటాయి. వాటిని మనం పారాటాయిడ్ గ్రంథులు అని పిలుస్తాం, పారాటాయిడ్. ఈ పారాటాయిడ్ గ్రంథుల నుంచి ఒక విషం ఉత్పత్తి అవుతుంది. దీన్నే మనం బిఫోటాక్సిన్ అంటాం, బిఫోటాక్సిన్. కాబట్టి బిఫోటాక్సిన్ ఉత్పత్తి చేసే కప్ప అని అడిగితే గోధురు కప్పగా మనం చెప్పాలి. సో పారాటాయిడ్ అనేటువంటి గ్రంథులు అనేవి ఈ గోధురు కప్పలో ఉండటాన్ని గమనించాలి. పెరోటిడ్ గ్రంథులు అనేవి అతిపెద్ద లాలాజల గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు వేరు, పారాటాయిడ్ గ్రంథులు వేరు. పారాటాయిడ్ గ్రంథులు ఎక్కడ ఉంటాయి? గోధురు కప్పలో ఉంటాయి. సో వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విషయాన్ని ఏమంటాం మనం? బిఫోటాక్సిన్ అని పిలుస్తాం. నెక్స్ట్ రాటిల్ స్నేక్. దీన్ని మనం క్రోటాలస్ అని పిలుస్తాం, క్రోటాలస్. ఇది అమెరికాలో కనిపిస్తుంది. ఈ పాము యొక్క కాటుకి ఈ విషానికి విరుగుడు అనేది లేదు. జనరల్గా యాంటీవీనం, పాలివీనం అనేటువంటి ఇంజెక్షన్స్ని మనం ఈ పాము కాటు విరుగుడుగా ఉపయోగిస్తాం. అలాగే ఈ పాము కాటుకు జనరల్గా రక్తపీడనం తగ్గించడం కోసం సర్పగంధి మొక్క నుంచి లభించే రెసర్పిన్ కూడా వాడతాం. నెక్స్ట్ సముద్ర సర్పం. దీన్ని హైడ్రోఫిస్ అని పిలుస్తాం, హైడ్రోఫిస్. అత్యంత విషపూరితమైనటువంటి సర్పంగా గుర్తుపెట్టుకోవాలి నీటిలో. సో మొత్తం ఓవరాల్గా తీసుకున్నా కానీ మోస్ట్ పాయిజనస్ స్నేక్గా మనం సముద్ర సర్పాన్ని పిలుస్తాం. ఇవి తెల్లగా ఉంటాయి. వీటి యొక్క తోక అనేది తెడ్డు ఆకారంలో ఉంటుంది. సో తోక టైల్ అనేది ఒక ఓవర్ షేప్లో ఈ విధంగా ఒక తెడ్డు ఆకారంలో ఉంటుంది సముద్ర సర్పం. ఇది పిల్లలను పెడుతుంది, శిశుత్పాదకం, వివిపారస్ అంటాం. నెక్స్ట్ రసల్స్ వైపర్. దీన్ని రక్తపింజర అని పిలుస్తాం. సో దీని యొక్క విషాన్ని జనరల్గా మనం ఆ రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది దీని యొక్క విషం. సో వైపర్ అని పిలుస్తాం. కాబట్టి దీని యొక్క విషం అనేది హీమోటాక్సిక్. నాడీ వ్యవస్థ మీద పనిచేస్తే న్యూరోటాక్సిక్ అంటాం, రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తే హీమోటాక్సిక్ అని పిలుస్తాం. ఇది కూడా పిల్లలను పెడుతుంది, రక్తపింజర. నెక్స్ట్ కింగ్ కోబ్రా, రాచనాగు అని పిలుస్తాం. దీని శాస్త్రీయనామము ఓఫియోఫాగస్ హెన్నాగా మనం చెప్పుకోవచ్చు. కింగ్ కోబ్రా అని పిలుస్తాం, రాచనాగు అని పిలుస్తాం. సో ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి విష సహిత సర్పం ఏదని అడిగితే ఈ కింగ్ కోబ్రాగా చెప్పాలి. వరల్డ్స్ లాంగెస్ట్ వీనమస్ స్నేక్, పాయిజనస్ స్నేక్ ఏదని అడిగితే కింగ్ కోబ్రా అని చెప్పాలి. ఇది ఇతర సర్పాల పిల్లల్ని తింటుంది. అలాగే గూడు కట్టుకునేటువంటి సర్పము కూడా కింగ్ కోబ్రాగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి దీనిలో స్వజాతి భక్షణ, కానిబాలిజం అనేది ఉంటుంది. తన జాతికి చెందిన జీవుల్ని ఇది ఆహారంగా తీసుకుంటుంది. దీని పడగ ఉంటుంది కానీ ఆ పడగపై సులోచనాకారపు గుర్తు అనేది ఉండదు. సులోచనాకారపు గుర్తు జనరల్ ఎలా ఉంటుంది కదా, సో ఈ గుర్తు ఉండదు. ఓన్లీ ఒక స్పాట్ మాత్రమే ఉంటుంది పడగ మీద. ఏది? కింగ్ కోబ్రా అని పిలుస్తాం. అదే కోబ్రా తీసుకున్నట్లయితే పడగ ఉంటుంది. ఆ పడగపై మనకి ఈ సులోచనాకారపు స్పెక్టకిల్ మార్క్ అనేది ఈ కోబ్రాలో కనిపిస్తుంది. ఈ రెండింటి యొక్క విషయం కూడా న్యూరోటాక్సిన్. సముద్ర సర్పం యొక్క విషయం కూడా న్యూరోటాక్సిన్, నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది.
ఇది కింగ్ కోబ్రాకి సంబంధించినంత వరకు సమాచారం. నెక్స్ట్ అదేవిధంగా మనకి టిప్లాప్స్, ఇది అతి చిన్న సర్పంగా చెప్పవచ్చు. బ్లైండ్ స్నేక్ అని పిలుస్తాం టిప్లాప్స్. నెక్స్ట్ ట్యాస్ అనగా జరిగొడ్డు అని పిలుస్తాం. భూమి మీద వేగంగా పరిగెత్తే విషరహిత సర్పాల్లో ముఖ్యమైనటువంటి సర్పం ఈ ట్యాస్ లేకపోతే జరిగొడ్డు. నెక్స్ట్ కెమిలియాన్ దీన్ని ఓసరవెల్లి అని పిలుస్తాం. రంగులు మార్చే సరీసృపము, మరియు దీని యొక్క చేతి వేళ్ళు కాలి వేళ్ళు కలిసిపోయి ఉంటాయి. ఇండిపెండెంట్ మూమెంట్ ఆఫ్ ఐబాల్స్, స్వతంత్రంగా కనుగుడ్లను కదిలించే సరీసృపం కెమిలియాన్. ఇది ఒక శిశోత్పాదక బల్లిగా గుర్తుపెట్టుకోవచ్చు. కెమిలియాన్ పిల్లలను పెడుతుంది ఇది కూడా. నెక్స్ట్ వాలుగా, దీన్ని మంచినీటి సొర అని చెప్తాం. ఫ్రెష్ వాటర్ షార్క్గా పిలుస్తాం. ఇది కూడా పిల్లలను పెడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాలుగా. నెక్స్ట్ టెస్టుడో, ఇదే మెట్ట తాబేలు. జనరల్గా గ్యాలపాగోస్ దీవుల్లో మనం చూస్తూ ఉంటాం. అతిపెద్ద తాబేలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనకి ఎక్కువ కాలం జీవించే జంతువు కూడా తాబేలు మనకి తెలిసిందే. నెక్స్ట్ కివి, న్యూజిలాండ్కి పరిమితమైనటువంటి పక్షి. న్యూజిలాండ్ దేశపు జాతీయ పక్షి కివి. ఇది ఎగరలేనటువంటి పక్షి. అయితే మనకి పక్షుల కంటిలో పెక్టిన్ అనే నిర్మాణం ఉంటుంది. ఇది చూడడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ పెక్టిన్ అని లేని పక్షి ఏదని అడిగితే కివిగా చెప్పాలి. అలాగే వాసన శక్తి ఎక్కువగా ఉన్నటువంటి పక్షి, దాన్ని ఘ్రాణ శక్తి అంటాం. ఘ్రాణ అంటే ఆల్ఫాక్షన్, వాసన శక్తి ఎక్కువగా ఉన్న పక్షి కివి. న్యూజిలాండ్ దేశానికి సంబంధించింది. అదే న్యూజిలాండ్ దేశానికి నేను చెప్పాను స్పినోడాన్, అత్యంత పురాతనమైనటువంటి సరీసృపం అదే. ఏది? స్పినోడాన్. సంపర్కాంగం లేనటువంటి సరీసృపం అని చెప్పాను కదా, స్పినోడాన్, టాటారా బల్లి. నెక్స్ట్ సిట్టాకుల క్రామేరి, రామచిలుక. సిట్టాకుల క్రామేరి అని పిలుస్తాం రామచిలుక. ఇది పై దవడ కింది దవడ రెండింటిని కూడా కదిలించగలిగే ఏకైక పక్షి సిట్టాకుల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రోజ్ రింగ్డ్ పారాకీట్ అని పిలుస్తాం రామచిలుక. నెక్స్ట్ పెరిగ్రీన్ ఫాల్కన్ అనేది అత్యంత వేగంగా ఎగిరే పక్షి. ఇదివరకు మనకి స్విఫ్ట్ ఆఫ్ జపాన్ ఉండేది, కానీ స్విఫ్ట్ ఆఫ్ జపాన్ కంటే కూడా వేగంగా చలించే పక్షి పెరిగ్రీన్ ఫాల్కన్. రైట్ నౌ ఫాస్టెస్ట్ బర్డ్ అనేసరికి పెరిగ్రీన్ ఫాల్కన్ చెప్పండి, స్విఫ్ట్ చెప్పొద్దు. నెక్స్ట్ పెంగ్విన్. ఈ పెంగ్విన్ కూడా ఎగిరే మరియు ఎగరలేనటువంటి లక్షణాలు కలిగినటువంటి పక్షి పెంగ్విన్. అంటార్కిటాకు మాత్రమే పరిమితము, దక్షిణార్ధగోళానికి మాత్రమే పరిమితము ఈ పెంగ్విన్. అంటార్కిటికాలో మనం చూడవచ్చు. అయితే పెంగ్విన్స్ ఒక ప్రాంతంలో ఉండి అక్కడే పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని రేరింగ్ గట్ట చేస్తూ ఉంటే ఆ ప్రాంతాన్ని రోకరీ అని పిలుస్తాం. అయితే ఫాస్టెస్ట్ డైవింగ్ బర్డ్, నిల్చుని గుడ్లను పొదిగే పక్షి కూడా ఏదని అడిగితే పెంగ్విన్ చెప్పాలి. నెక్స్ట్ అదేవిధంగా హమ్మింగ్ బర్డ్. జమైకా దేశపు జాతీయ పక్షి హమ్మింగ్ బర్డ్. అతి చిన్న ఎగిరే పక్షి హమ్మింగ్ బర్డ్. బొటన వేలంత పరిమాణంలో ఉంటుంది. రెక్కలు వేగంగా కొట్టుకుంటుంది. బర్డ్ హెలికాప్టర్ అంటాం, బర్డ్ ఏరోప్లేన్ అని పిలుస్తాం. ట్రినిడాడ్ అండ్ టొబాగో దీని యొక్క జన్మస్థలం. దేశం దీని యొక్క జన్మస్థలం. జమైకా దేశపు జాతీయ పక్షి హమ్మింగ్ బర్డ్, అతి చిన్న పక్షి. నెక్స్ట్ ఆల్బట్రోస్. ఈ ఆల్బట్రోస్ అనేది దీని యొక్క వింగ్స్, దీని యొక్క రెక్కలు చాలా పొడవుగా ఉన్నటువంటి సముద్ర పక్షి, అతిపెద్ద సముద్ర పక్షి ఆల్బట్రోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గుడ్లుగూబ. ఈ ఆవుల్ అని పిలుస్తాం గుడ్లుగూబ. దీన్ని మనం జనరల్గా ఇందాడ మనం బ్యూఫో అంటే గోధురు కప్ప అన్నాం. ఇది బ్యూబో గుడ్లుగూబ అని పిలుస్తాం. దీని కళ్ళు ఫిక్స్గా ఉంటాయి. సో తల ఈ విధంగా తిప్పుతూ ఉంటుంది, కళ్ళు అనేవి తిరగవు. సో కాబట్టి ఇక్కడ ఈ గుడ్లగూబకు సంబంధించినంత వరకు కళ్ళు ఫిక్స్గా ఈ కార్కి హెడ్లైట్స్ ఏ విధంగా అయితే ఉంటే అలా ఫిక్స్ చేసినట్టుగా ఉంటాయి. అయితే దీనిలో రాడ్స్, దండాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నిశాచర పక్షి కదా, రాత్రిపూట చూడడానికి ఈ దండకణాలు అనేవి ఉపయోగపడతాయి. జనరల్గా మానవ నేత్రంలో దండకణాల యొక్క నిష్పత్తి 15:1, కానీ దీని కంటిలో 30:1 దండకణాలు మరియు శంకు కణాలు ఈ విధంగా ఉంటాయి గుడ్ల గూబకి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ ఈ గుడ్ల గూబలు దండకణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దండకణాలు జనరల్గా మనకి ఈ సాయంత్రం సమయంలో చీకటి పడినప్పుడు వస్తువులు చూడడానికి బాగా ఉపయోగపడతాయి. ఈవెన్ తక్కువ కాంతి కూడా ప్రతిస్పందించే కణాలు ఏమంటే దండ కణాలు. ఎక్కువ కాంతికి ప్రతిస్పందించేవి శంకు కణాలు రంగులు గుర్తిస్తాయి. సో కానీ ఇక్కడ మనకి గుడ్ల గోబులు ఎక్కువగా ఉన్న కణాలు దండ కణాలు, రాడ్స్. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బట్ట మేకల పక్షి అని పిలుస్తాం. ఈ బట్ట మేక తల కాదు, బట్ట మేకల పక్షి.
ఈ బట్టమేకల పక్షి రాజస్థాన్ రాష్ట్రం యొక్క పక్షిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో రోలపాడు, కర్నూలులో రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇది సంరక్షించబడుతూ ఉంది. సో రాజస్థాన్లో జైపూర్లో దీనికి సంబంధించినంత వరకు ప్రాజెక్ట్ గొడవాన్, ఈ ప్రాజెక్ట్ గొడవాన్ అనేటువంటి ప్రాజెక్ట్ని దీనికోసం స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. సో ఈ గిబ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించినటువంటి శాంక్చురీ అనేది మహారాష్ట్రలో ఉండటాన్ని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్రలో ఉంది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రాజస్థాన్ రాష్ట్ర పక్షి. భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద పక్షిగా దీన్ని చెప్తాం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. నెక్స్ట్ జోర్డాన్ కర్సర్, దీన్ని కలివికోడి అని పిలుస్తాం. తెలుగు గంగ తవ్వకాల్లో బయటపడినటువంటి పక్షి కలివికోడి. సో జోర్డాన్ కర్సర్. హుద్హుద్ ఇజ్రాయెల్ దేశపు జాతీయ పక్షి. విశాఖపట్నంలో మనకి ఆ మధ్యకాలంలో తుఫాన్ వచ్చిందని హుదూద్ అనేటువంటి పేరు పెట్టడం కూడా మనకు తెలిసిందే. ఇజ్రాయెల్ దేశపు జాతీయ పక్షి హుదూద్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్కిటిక్ టెర్న్. సో ఈ పక్షి చూడండి మొత్తం భూగోళాన్ని అంతా కూడా చుట్టేసి వస్తుంది. ఎక్కువ దూరం పాటు వలస చెందే పక్షి. చాలా గొప్ప అవకాశం దొరికింది. సంవత్సరానికి 24,000 మైళ్ళ కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుంది. ఎక్కువ దూరం వలసపోయే పక్షి ఆర్కిటిక్ టెర్న్. పక్షుల వలసల అధ్యయనాన్ని ఏమంటారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రపంచ పక్షుల వలస దినోత్సవం అనేది ఎప్పుడో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. దిస్ ఈజ్ అబౌట్ ఆర్కిటిక్ టెర్న్. ఎక్కువ దూరం వలసపోయే పక్షి. మైగ్రేషన్, హైయెస్ట్ మైగ్రేషన్. నెక్స్ట్ పిచ్చుక. దీన్ని మనం ప్యాసర్ డొమెస్టికస్ అంటాం. అన్ని పక్షులు కొంతవరకు నడుస్తాయి, కానీ ఇది నడవదు, అక్కడి నుంచి అక్కడికి గెంతుతుంది పిచ్చుక. ఈ పిచ్చుక అనేది ఢిల్లీ రాష్ట్ర పక్షి మరియు బీహార్ రాష్ట్ర పక్షిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పిచ్చుకగా మనం చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ కాల్డ్ ఢిల్లీ రాష్ట్ర పక్షిగా గుర్తుపెట్టుకోండి. పిచ్చుక ప్యాసర్ డొమెస్టికస్ అని పిలుస్తాం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20 మనకి ప్రపంచ సంతోష దినోత్సవంగా కూడా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ రియా అమెరికానా. ఈ రియా అమెరికానా అటువంటి ఎగరలేనటువంటి పక్షి. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. దీనిలో ఈ ఎగరలేని పక్షిలో శబ్దిని ఉంటుంది. శబ్దిని కలిగిన ఏకైక ఎగరలేని పక్షిది ఇది. ఏది? రియా. శబ్దిని దేనికి ఉపయోగపడుతుంది? పక్షుల్లో అరవడానికి. సో కాబట్టి ఎగిరే పక్షులు అన్నింటిలో శబ్దిని ఉంటుంది, ఎగరలేని పక్షుల్లో శబ్దిని ఉండదు. కానీ శబ్దిని కలిగినటువంటి ఏకైక పక్షి రియా. శబ్దిని అంటే సైరింగ్స్ అని పిలుస్తాం. సైరింగ్స్, మనకైతే లారింగ్స్, దీనికైతే సైరింగ్స్ పక్షుల్లో. నెక్స్ట్ అపోజూమ్. ఈ అపోజూమ్ అనేది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. దీనిలో అతి తక్కువ గర్భావధి కాలం 12 నుంచి 13 రోజులు అతి తక్కువ గర్భావధి కాలం ఉంటుంది. అపోజూమ్ చనిపోయినట్లుగా నటించే జంతువు కూడా అపోజూమ్. నెక్స్ట్ ఆర్మడిల్లో. దీనిలో బహుపిండత, పాలియంబ్రియాని కలిగినటువంటి బహుపిండత, ఎక్కువ పిండాలు దీనిలో ఉత్పత్తి అవుతాయి. సో ఎక్కువ పిండాలు ఉత్పత్తి అవుతాయి. ప్లస్ అత్యధిక దంతాలు కలిగిన జంతువు ఇదే. చాలా పుస్తకాల్లో అపోజోమ్ అని ఇస్తాడు, కాదు, అపోజోమ్ అనేది కాదు, ఈ ఆర్మడిల్లోగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ దంతాలు కలిగినటువంటి క్షీరదం. నెక్స్ట్ పావో క్రిస్టేటస్, నెమలి అని పిలుస్తాం. పీకాక్, మగ నెమలి. భారతదేశ జాతీయ పక్షి. 1964లో గుర్తించడాన్ని గమనించాలి. నెక్స్ట్ పాలపిట్ట. దీన్ని కొరీషియస్ బెంగాలెన్సిస్ అని పిలుస్తాం. ఈ పాలపిట్ట ఇటు తెలంగాణ, అదేవిధంగా ఒడిస్సా, కర్ణాటక రాష్ట్ర పక్షిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో పాలపిట్ట, దీన్ని కొరీషియస్ బెంగాలెన్సిస్ అని పిలుస్తాం. దసరా నాడు చూస్తే శుభసూచకంగా చెప్తారు ఈ పాలపిట్ట. దీన్ని ఇండియన్ రోలర్ అని పిలుస్తాం. ఇండియన్ రోలర్ అని పిలవచ్చు పాలపిట్ట. నీలకంఠ అని పిలుస్తాం, ఇండియన్ రోలర్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కంగారు. ఇది శిశుకోశ క్షీరదం, మార్సుపియల్. ఈ మార్సుపియం అనేది ఇక్కడ ఉంటుంది. అపరిపక్వంగా పుట్టినటువంటి పిల్లలు ఈ సంచిలోకి, మార్సుపియల్లోకి వచ్చి అక్కడ ఎదగటం అనేది మనం చూస్తూ ఉంటాం. అందువల్ల శిశుకోశ క్షీరదాల భూమి అని ఆస్ట్రేలియాని పిలుస్తాం. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారు. కంగారులో మనకి 5వ కాలుగా పనిచేసే తన యొక్క తోక, లాంగ్ జంప్ ఎక్కువగా చేసేది కంగారు. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులు కంగారుని చూసి లాంగ్ జంప్ ఏ విధంగా చేయాలో తెలుసుకోండి. నెక్స్ట్ హార్న్బిల్. ఈ హార్న్బిల్ అనేది జనరల్గా మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షిగా మనం చెప్పుకోవచ్చు. కేరళ రాష్ట్ర పక్షి కూడా హార్న్బిల్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనకి చండీగఢ్లో కూడా మనకి హార్న్బిల్ పక్షి అనేది చండీగఢ్, అదేవిధంగా కేరళ, అరుణాచల్ ప్రదేశ్ పక్షి హార్న్బిల్గా చెప్పొచ్చు. హార్న్బిల్ ఉత్సవం నాగాల్యాండ్లో జరుపుకుంటాం. జనరల్గా అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ జరిపే ఉత్సవమే హార్న్బిల్ ఉత్సవం. నెక్స్ట్ తిమింగలం. దీన్ని బెలనాప్టెరా మస్కులస్ అని పిలుస్తాం. సో అతిపెద్ద జంతువుగా మనం చెప్తా ఉన్నాం. తిమింగలాల వేటను వేలింగ్ అని పిలుస్తాం, వేలింగ్. నెక్స్ట్ సముద్ర ఆవు. దీన్ని డ్యూగాంగ్ అంటాం, డ్యూగాంగ్.
సముద్ర ఆవు అనేది సో ఆవు కాదు, కానీ దీన్ని సీ కౌ అని పిలుస్తాం. ఇది కూడా క్షీరదమే, సముద్రంలో ఉంటుంది. సముద్ర ఆవు అని పిలుస్తాం, డ్యూగాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కృష్ణ జింక, దీన్ని బ్లాక్ బక్ అని పిలుస్తాం. బ్లాక్ బక్, కృష్ణ జింక. యాంటిలోప్ సెర్వికాప్రా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక, తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక, యాక్సిస్. కానీ మనది కృష్ణ జింక. అయితే రాజస్థాన్లో ఈ బిష్నోయ్ అనేటువంటి ఒక తెగ ఉంటుంది. ఆ బిష్నోయ్ ప్రజలు పవిత్రంగా పూజించే జంతువు కృష్ణ జింక. ఈ కృష్ణ జింక నేషనల్ పార్క్ అనేది వల్వడార్, గుజరాత్లో ఉండటాన్ని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కృష్ణ జింక అని పిలుస్తాం. యాంటిలోప్ సెర్వికాప్రా, వల్వడార్ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్. నెక్స్ట్ కంగారు ఎలుక, ఇది ఎడార్లో ఉండే ఎలుక, కంగారు ఎలుక అని పిలుస్తాం. ఇది కూడా క్షీరదమే. చాలామంది సరీసృపం అది అని చెప్తారు, కాదు, ఇది కూడా క్షీరదమే. కంగారు ఎలుక ఎడార్లో ఉంటుంది. ఎప్పుడు నీటిని తాగినటువంటి జంతువు కంగారు ఎలుకగా గుర్తుపెట్టుకోవాలి. నీటిని తాగని జంతువు అని అడుగుతాడు, కంగారు ర్యాట్. నెక్స్ట్ కుందేలు, ఒరిక్టోలాగస్ క్యూనిక్యులస్ అంటే కుందేలు. ఇది స్వయం మలభక్షణ ఉంటుంది, తన మలాన్ని తానే తింటుంది. అలాగే దీనిలో దంతాల సంఖ్య 28. దీని యొక్క గర్భావధి కాలం 32 రోజులుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కొడాయి కెలుగుబంటి, అత్యంత మాంసాహార క్షీరదం. ఎక్కువ మాంసాన్ని బాగా తినే జంతువు, అత్యంత మాంసాహార జంతువు కొడాయి కెలుగుబంటి. అమెరికా అలాస్కా రాష్ట్రంలో దీన్ని చూడొచ్చు. అలాగే బీవర్, ఇది కూడా క్షీరదం. సముద్రాల్లో ఆనకట్టలు కట్టే క్షీరదంగా గుర్తుపెట్టుకోవచ్చు బీవర్. ఇది మనకి జంతువులు ప్రత్యేకతలకు సంబంధించి పార్ట్ 2, ఇంకా మనకి పార్ట్ 3, అదేవిధంగా పార్ట్ 4, పార్ట్ 5 కూడా ఉంది. మొత్తం 5 విభాగాలుగా. పార్ట్ 1 ఆల్రెడీ చేశాను, అది కూడా ఒకసారి వినండి. అలాగే ఈ వీడియోను కూడా జస్ట్ మీరు వింటే సరిపోతుంది. మీరు ఏ విధంగా చదవాల్సిన పని లేదు, నోట్స్ కూడా రాసుకోవాల్సినటువంటి పని లేదు. మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, జస్ట్ నాకు ఒక 10 రోజుల సమయం ఇవ్వండి. ఎవరు? కానిస్టేబుల్స్ అభ్యర్థులు నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. 10 డేస్లో మీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను. ట్రస్ట్ మీ. సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామ్ వరకు నా దగ్గర ఉండండి. మీకు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. ఈరోజే మనకి గ్రూప్ 2లో మరొక గుడ్ న్యూస్ ఏంటని అడిగితే, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ జగ్గంపేట సమీపంలో మనకి పెద్దాపురం మండలంలో మనకి రఘు అనేటువంటి విద్యార్థి, ప్రియమైన శిష్యుడు రఘు అనేటువంటి విద్యార్థి మనకి ఈ గ్రూప్ 2లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించడం అనేది జరిగింది. సో దీంతోపాటు ఇంకా చాలామందికి ఉద్యోగాలు రావడం జరిగింది. సో అందువల్ల మీరు నిన్నేమో గ్రామ సచివాలయంలో, మీరు ఈ జిల్లాలో చుట్టుపక్కల ఎక్కడ చూసినా గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు దాదాపుగా 800 నుంచి 1000 ఉద్యోగాలు మనకే వచ్చాయి. గ్రామ సచివాలయ ఉద్యోగాలన్నీ మనకే వచ్చాయి. ఎక్కడ చూసినా గణపతి విద్యార్థులే పిట్టల్లా కనిపిస్తూ ఉన్నారు. అలాగే రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఎవరికి వచ్చాయో ఒకసారి చూసుకోండి. మీరు ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు సాధించినటువంటి సంస్థ ఏదో ఒకసారి మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది మనం బ్లైండ్గా నమ్మడానికి వీలు లేదు. అలాగే నేను గ్రామ సచివాలయం జిల్లా ఫస్ట్ ర్యాంకు, ఈరోజు గ్రూప్ 2 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, నెక్స్ట్ అంతకుముందు గ్రామ సచివాలయ ఉద్యోగాలు, అంతకుముందు కానిస్టేబుల్ ఉద్యోగాలు. సో ఇలా చెప్పుకుని పోతే మనకి ఇటు గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అలాగే ఆర్ఆర్బి, చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల మీకు కోచింగ్ కావాలంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. కానీ కోచింగ్ ప్లస్ ఉద్యోగం కావాలంటే మటుకు తప్పనిసరిగా గణపతి ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకోండి. నా గైడెన్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనగా ఇక్కడ చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్. నాకు కొంత పాపం శ్రీకాకుళం, విజయనగరం విద్యార్థులను చూస్తూ ఉంటే కొంత అప్పుడప్పుడు కాస్త జాలేస్తూ ఉంది. వీళ్ళు చాలా అమాయకులు ఒక రకంగా చెప్పాలంటే. ఎవరన్నా ఒక మాట చెప్తే వాళ్ళు ఆ మాటని వాళ్ళు నమ్మేసి వాళ్ళ జీవితాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో క్లాసులు సెర్చ్ చేయండి. మీకు ఒక 9 నెలల పాటు కోవిడ్ కారణంగా యూట్యూబ్లో ఏదైనా ఒక క్లాసు, కంప్లీట్గా ఒక క్లాసు, జనరల్ స్టడీస్ క్లాస్ మీకు ఎవరైనా పెట్టారా? ఈ 9 నెలల్లో మీకు యూట్యూబ్ ద్వారా ఉచితంగా ఏమైనా క్లాసులు చెప్పడం ఏమైనా చేశారా? నేను ఈ 9 నెలల పాటు కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా. మీకు రేపు ఎల్లుండో కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఒక క్లాస్ చెప్తే ఇప్పుడు ఈ క్లాస్ చెప్పాను, ఈ క్లాస్లో చెప్పినప్పుడు ఎక్కడ ఏం తప్పు దొరుకుతుందా అని నా యొక్క ప్రియమైన శత్రువులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా అది ఒక ఫ్యాకల్టీకి ఉన్నటువంటి ఒక లక్షణం. ఎక్కడ తప్పు దొరుకుతుందా అని దాన్ని పట్టుకోవడం కోసమే చూస్తూ ఉంటారు.
సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా తక్కువ సమయంతో ఎక్కువ సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఈసారి నోటిఫికేషన్ అలాగా 6500 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తున్నాడు కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు కోల్పోవద్దని చెప్తా ఉన్నాను. దయచేసి ఫ్యాకల్టీ మెంబర్స్ చూసుకోండి. సో ఒకే బ్యాచ్కి మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఎన్ని బ్యాచ్లైనా అదే ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. బాలచంద్ర సార్, శివశంకర్ సార్. ఇంతకన్నా మనకు అర్థమెటిక్ రీజనింగ్ చెప్పే గొప్ప ఫ్యాకల్టీ ఎవరు నేనైతే చూడలే ఎక్కడ కూడా. సో అలాగే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. అలాగే టెస్ట్ ప్రోగ్రామ్ ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఎవరైనా సరే మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, ఎక్కడైనా ఏ గ్రామంలోనా ఉండండి. సో మీకు త్వరలో ఆన్లైన్ టెస్ట్లు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో ఈ గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో ఆన్లైన్ టెస్ట్లో కూడా మీరు రాసుకోవడానికి అవకాశం కల్పించబడతా ఉంది. అది త్వరలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను పాస్ చేస్తాను. ప్రజెంట్ అయితే మటుకు ఎవరైతే నా ప్రియ శిష్యులు ఈ యూట్యూబ్ను ఫాలో అవుతూ ఎంతో కొంత సమాచారం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈ సమాచారం నలుగురికి చేరవేయండి. నిజం అనేది నిప్పు లాంటిది. సో ఆ నిజాన్ని చెప్పండి. ఎక్కడ పొటెన్షియాలిటీ ఉంది, ఎక్కడ పొటెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్కడ అప్గ్రేడెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్కడ మంచి మెటీరియల్ లభిస్తుంది, ఎక్కడ ఇండియాలోని టాప్ మోస్ట్ జీకే బుక్ లభిస్తుంది. అలాగే అర్థమెటిక్ రీజనింగ్లో ఇద్దరు బాలచంద్ర సార్, శివశంకర్ సార్. సో ఈ విషయాలన్నీ నలుగురికి తెలియచేస్తారని కోరుతూ ఉన్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకుని మీ అన్నయ్య గణపతి సార్. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.